ఈ బజ్జీ చేసేటప్పుడు కొంచెము ఈ శనగపిండి మిగిలింది, అందులో కొంచెం బియ్యపిండి వేయాలి, వరిపిండి, కొంచెం కారపొడి వేసుకోవాలి, అరశంషుడు ఉప్పు వేసుకోవాలి, అరశంషుడు జీలకర్ర మొత్తం కలుపుకోవాలి. ఈ వరిపిండిని శనగపిండి రెండు కలిపి ఇలా కలుపుకోవాలి, మొత్తం ముద్దలు వచ్చేటట్టు చూడు. ఇలా మెత్త విసుకాలి, ఉల్లిగడ్డ వేసి స్టవ్ అంటు పెట్టినాము. స్టవ్ పైన ముక్కుడు పెట్టాము, అందులో నూనె పోసాము. నూనె వేడైంది. ఇవో ఇలా చిన్న చిన్న ముద్దలు వేసుకోవాలి. ఇది ఉల్లిగడ్డ పకోడీ చూడు. ఇలా మధ్య మధ్యన ఇలా మరేస్తూ ఉండాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా గోలించుకోవాలి మరేసుకుంటూ. ఇందులో వరిపిండి వేస్తే కొంచెం పకోడీ కరకాల అంటుంది. ఇప్పుడు గోలింది తీసి వేరే ప్లేట్ వేసుకోవాలి. మొత్తం పిండిని ఇలానే పకోడీ కాల్చుకోవాలి. పకోడీ తయారైంది. వేడి వేడి తింటే రుచిగా ఉంటుంది. ఉల్లిగడ్డ పకోడీ గుమగుమలాడుతుంది. కరకర తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది ఉల్లిగడ్డ పకోడీ.